సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో బైపాస్ రోడ్డు కోసం పేద ప్రజల నుంచి ప్రభుత్వం ప్లాట్ల జాగాలు తీసుకుని నష్టపరిహారం ఎక్కువ చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. భూ బాధితులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల నుంచి అభివృద్ధి పనులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజల దగ్గర నుండి ప్లాట్ల స్థలాలు అక్రమంగా దౌర్జన్యంగా తీసుకుని తాండూరులో బైపాస్ రింగ్ రోడ్డు కోసం కోకాట్ అనంతరం చెంగోలు మిగతా గ్రామాల ప్రజల నుండి ప్లాట్ల జాగాలు తీసుకుని నష్టపరిహారం ఇవ్వకుండా భూ బాధితులకు అన్యాయం చేస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజల నుండి భూములు తీసుకుని బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యానికి గురి చేశారు. పనిచేస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బైపాస్ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి జాగాలన్నిటికీ వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఈరోజు కేసులు అయితాయనో లేకపోతే అరెస్టులు అయితాయనో భయపడవలసినటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు ఈ యొక్క ప్రజలందరికీ మళ్ళీ ఇన్ని ఇబ్బందులు పెడుతూ ఇన్ని కష్టాలు పెడుతూ 11 సంవత్సరాల నుంచి కార్యాలయాల చుట్టూ దింపుకున్నటువంటి వారి మీద పెట్టాలి కేసులు పెడితే. మళ్ళీ అడగడానికి కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పడానికి వచ్చిన వాళ్ళ మీద కాదని మేము చెప్తున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. మరి ఇంతమందికి పరిష్కారం చేయకుండా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది దగ్గర భూములు గుంజుకుంటుంది, ఎంతో మంది దగ్గర జాగాలు గుంజుకుంటుంది, దౌర్జన్యంగా నోటీసులు ఇస్తలేదు, వితౌట్ నోటీస్ తోని భూములు గుంజుకొని పేద ప్రజల యొక్క కడుపులు కొడుతున్నది, పేద ప్రజల యొక్క అంటే రావాల్సినటువంటి డబ్బులు ఆపుతున్నది. మరి ఇది ఎక్కడి నీచమైనటువంటి పరిస్థితి అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గమనించుకోవాలి. ఎందుకోసం అంటే గత దుర్మార్గుడు భూములు గుంజుకుంటుండు, ఉద్యమాలను అణిచేస్తుండు, ప్రజలను అణిచేస్తుండు, ప్రజల నోటికాడి ముద్దను గుంజుకుంటుండు అని చెప్పే కదా మేము లాని ఎక్కించింది పురుషమేనికి. మళ్ళీ మీరు గిట్ట అదే పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా అని చెప్పంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు అధికారులు చెప్పే వరకు అలర్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చి పోలీసు బందోబస్తు ఏదైతే పెట్టి మళ్ళీ ఇక్కడ మాట్లాడే వారి గొంతు నొక్కడం అంటే అది కరెక్ట్ కాదు. మేమేమంటున్నామంటే ఈరోజు ముఖ్యమంత్రి చెప్పిండు ఏమని, ఈరోజు నేను వస్తే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం కాపాడుతా అని చెప్పి ప్రమాణం చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడ పోయి అనుకున్నాడని అడుగుతున్నాం. మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మళ్ళీ బాధితులందరూ వాళ్ళ దగ్గరికి పోయి గిట్ట ఫిర్యాదు చేశారు, మాకు కాంపెన్సేషన్ రాలేదు, ఇప్పియండి అని చెప్పి. ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి, ఖజానా వస్తుంది అని చెప్పారు. మళ్ళీ ఖజానా ఇస్తే పేదలందరికీ ఇస్తే అయిపోతుంది కదా. సిపిఎం పార్టీ ఎంహెచ్పిఎస్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో 11 సంవత్సరాల కింద బైపాస్ రింగ్ రోడ్ కోసం ప్లాట్లు ఏదైతే గతంలో పేదలందరికీ రూపాయి కూడబెట్టి ప్లాట్ తీసుకొని భవిష్యత్తులో మాకు పనికి వస్తుంది, ఇల్లు నిర్మించుకుందామని చెప్తే దాన్ని దౌర్జన్యంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మారిపోతున్నారు. మళ్ళీ వీళ్ళకి మటుకు వీళ్ళ బతుకులు మార్చడానికి, అదేవిధంగా వీళ్ళ డబ్బులు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. మళ్ళీ ఎంత నీచమైనటువంటి చర్య అంటే ఇప్పటి వరకు వాళ్ళందరినీ కార్యాలయాల చుట్టూ దింపించుకుంటా కలెక్టర్లు మారుతారు, చైర్మన్లు మారుతారు. ఈరోజు వాళ్ళ బాధితులకు ఏదైతే స్థలాలు తీసుకున్నటువంటి బాధితులకు నష్టపరిహారం ఇవ్వడానికి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కానీ, సబ్ కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేయడానికి ఉన్నారు? మళ్ళీ మీరు ఇంత దౌర్జన్యంగా నోటీస్ ఇవ్వకుండా అంటే నోటీస్ ఇవ్వకుండా స్థలం అంటే ఏదైతే స్థలం తీసుకోవడానికి మీకు హక్కెక్కడిది అని అడుగుతున్నాం. మళ్ళీ భూసేకరణ చట్టం ప్రకారం ఏ స్థలం తీసుకున్నా వాళ్ళకు పునరావాసం కల్పించి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాతనే ఆ స్థలాన్ని తీసుకోవాలని చెప్పి చట్టం చెప్తున్నది. మళ్ళీ వీళ్ళ అధికారులకు చట్టం తెలియదా? ఎంఆర్ఓకి తెలియదా? కలెక్టర్కు తెలియదా? ఎమ్మెల్యేలకు తెలియదా? ప్రజల ఓట్లతో గెలిచేటోళ్లకు. మళ్ళీ ఇంతమంది బాధితులు దాదాపు ఒక 150 నుంచి 200 మంది వీళ్ళ ప్లాట్ జాగాలు ప్రభుత్వానికి బైపాస్ రోడ్ కోసం దౌర్జన్యంగా వీళ్ళతో తీసుకొని ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఫైల్ లేదని చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ అధికారులు, ఈ ప్రభుత్వం ఏదైతే ఈ బాధితులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఇన్ని రోజులు వాళ్ళకి ఎవరుగా అంటే వాళ్ళు వచ్చి తిరుగుతున్న కాన్సెన్స్ లో ఉన్నటువంటి ప్లాటు కోల్పోయిన బాధితులందరినీ గిట్ట సమీకరించి వీళ్ళందరికీ ఒక 15 రోజులు టైం ఇస్తున్నాం. ఎందుకోసం అంటే ఎమ్మెల్యేకైనా, కలెక్టర్కైనా, ఎవరికైనా గిట్ట 15 రోజులు టైం ఇస్తున్నాం. అంతలోపు ఈ బాధితుల సమస్య పరిష్కారం కాకపోతే మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకాలు సృష్టించినా
తప్పకుండా ఇది ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, తప్పకుండా టెంట్ వేస్తాం. ఖచ్చితంగా ఈ బాధితులకు న్యాయం అయ్యేంత వరకు సిపిఎం పార్టీ ఎర్ర జెండా ఖచ్చితంగా పోరాడుతుంది. అది రంగురంగుల జెండాలన్నీ గిట్ట వాళ్ళ సీట్ల కోసమో లేకపోతే వాళ్ళ పదవుల కోసమో పనిచేస్తున్నాయి. సిపిఎం పార్టీ ఎర్ర జెండా పార్టీ అటువంటిది పని కాదు. ఈ రోజు పేదల భూములు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వాళ్ళకు అవస్థలు పెడుతున్నటువంటి సమస్య మీద పోరాడడానికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. ప్లాట్లు కోల్పోయినటువంటి రసల్పూలు కానీ, కోకట్ కానీ, అంతారం కానీ, చెంగోలు కానీ ఇలాంటి గ్రామాలలో బాధితులందరికీ కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ డేటు ఈ బాధితులందరికీ తెలియజేస్తాం. పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని గిట్ట ఖచ్చితంగా ఈ సమస్య మీద ఇక్కడికి ఖచ్చితంగా పిలుస్తాం. తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడిని అవసరమైతే వంట కార్యక్రమం పెడతాం. వంట వరకు పెట్టి అన్న వీళ్ళందరికీ బాధితులకు డబ్బులు వేపించేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామంటూ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గానీ, ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గానీ దగ్గరుండి శ్రద్ధ తీసుకుని వీళ్ళకి డబ్బులు వేయించకపోతే తప్పకుండా ఎమ్మెల్యే కార్యాలయాన్ని గిట్ట ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందుకే ప్లాట్ కోల్పోయినటువంటి బాధితులందరి గిట్ట అధైర్యపడకుండా మీరు ధైర్యంగా ఉండాలి. తప్పకుండా మీకు ఎర్ర జెండా ఉంటుంది. మీ డబ్బులు వచ్చేంత వరకు పోరాడుతుంది. ఇట్లా పోరాటం చేయడం వల్లనే లగచెర్లలో ప్రత్యామ్నాయం ఒక ప్లాట్ ఇచ్చి లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని పిలిచి ఇప్పుడు చెక్కులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పోరాడితేనే మన డబ్బులు వస్తాయి, పోరాడితేనే మన యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మీరు అంటే ఇండివిజువల్ గా ఒక్కరొక్కరు కాకుండా ఒక యూనిట్ గా ఐక్యంగా మనం అందరం గిట్ట ఈ సమస్య పైన పోరాడదాం. ఎమ్మెల్యే గిట్ట దీని మీద ఖచ్చితంగా స్పందన చేయాలంటూ స్పందించవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్ట సంవత్సరంన్నర గడిచిపోయిన తర్వాత ఈ బాధితుల సమస్యను ఇంకా నానుస్తుండ్రు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అనేది గిట్ట ప్రజల కోసం ఉందా ప్రభుత్వం, ఈ అధికారులు ప్రజల కోసం ఉందా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు బడా పెట్టుబడిదారులకు ఒత్తాసు వాల్కుతారా? ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ ప్లాట్ల బాధితుల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి వెంటనే డబ్బులు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటి విలేజ్ దగ్గర మరి నేను నాకు 2 కూతుర్ల అమ్మాయిలు పెళ్లి జీతం చిన్న అమ్మాయికి అని చెప్పి ప్లాట్ కొనుక్కున్నా. ఆ రోజు ఈ రోజు వరకు ఇంతవరకు నేను 5 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం సార్. నష్టం పరిహారం లేదు. ఎన్ని తిప్పలు పడ్డా ఎన్నిసార్లు తిరిగినా తిరిగి ఆశకొచ్చిపోయి మాకు చాలా ఆఖరికి మేము ఆ సీనాను సంప్రదించుకున్నాము. కాబట్టి మాకు ఈ న్యాయం జరగకపోతే భారీ మొత్తంలో ఇక్కడ సీనాన ఆధ్వర్యంలో భారీ మొత్తంలో మేము తాండూరులో భారీ మొత్తంలో మొత్తానికి ఇక్కడ ధర్నా చేయడానికి మొత్తం మా ఫ్యామిలీతో సహా మా ప్లాట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ కూర్చుంటారు. దానికి చేయడానికి నిర్ణయంగా ఉన్నామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. పెద్దలు దీన్ని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను.